న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ డేంజర్ లో ఉందా? బహుశా ఈ మాట మీకు కాస్త భయాన్ని కనిపించవచ్చు, కానీ ఒక 2 గంటలు మాత్రం సిటీని భారీ వర్షం ముంచెత్తబోతోందా అంటే సోషల్ మీడియా వేదిక అవుననే మాట వినిపిస్తుంది. దానికి సంబంధించిన బిగ్ అండ్ వెదర్ బ్రేకింగ్ న్యూస్, ఇన్ఫాక్ట్ రెయిన్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. డేంజర్ లో హైదరాబాద్ అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మరో 2 గంటల్లో సిటీని భారీ వర్షం ముంచెత్తబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మాధాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీలో ఇప్పటికే భారీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. మరి ముఖ్యంగా ఈ భారీ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇప్పటికే సిటీని కమ్మేశాయి, దట్టమైన మేఘాలు సిటీని కమ్మేశాయి. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ వర్షం కంటిన్యూ అయ్యింది. అప్రమత్తంగా ఉండంటూ అధికారులు సూచించారంటే అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ భారత వాతావరణ శాఖ తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు 2 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ అండ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో హైదరాబాద్ మరీ పర్టికులర్గా ప్రస్తుతం మీ ప్రాంతాల్లో ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో అయితే మాత్రం భారీ వర్షం దంచి కొడుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వర్షం ఇప్పుడైతే మాత్రం దొల్ల కొడుతుందనే చెప్పుకోవాలి. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఆలోచించండి, ఎందుకంటే భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బయటకు వచ్చే వాళ్ళు ఆలోచించుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో దట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇటు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు శ్రీలింగపల్లి సైడ్ కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఆ వర్షాలకు సంబంధించి ఇటు అమీన్పూర్, రామచంద్రాపురం, వీటితో పాటు సుల్తానాపూర్, అలాగే కిష్టపల్లి అటువైపు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఓఆర్ఆర్కి సంబంధించి ఓ మై గాడ్ ఓఆర్ఆర్ వైపు భారీ వర్షం కురుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షం కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ ఏరియాలో ఎటువంటి వర్షం పడుతుంది, వర్షపాతం ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నేను మరి కాసేపట్లో ఆ కమెంట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి పవన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అట్ ద సేమ్ టైం మీరున్న ఆ లొకాలిటీలో, ఆ ఏరియాలో, జూబ్లీహిల్స్లోని ఏ ఏరియాలో ఉన్నారు? ఎటువంటి సినారియో ఉంది అక్కడ? రైట్, ప్రస్తుతం చూసుకుంటే నేను ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. మార్నింగ్ నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగా వాతావరణంగా మారింది, కానీ ప్రస్తుతం కొద్ది క్షణాల్లోనే వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతూ ఉంది. ప్రస్తుతం ఈ జూబ్లీ చెక్ పోస్ట్లో చిన్న జల్లులతో మొదలై భారీ వర్షంగానే మొదలైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సిగ్నల్ దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా వర్షం పడదు, ఇంటికి వెళ్ళొచ్చు అన్న సంతోషంలోనే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఎవరు ఊహించినట్టు విధంగా వర్షం అయితే ఇక్కడ కురిసింది. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా బైక్స్ పై వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అలర్ట్ అయిన వారు రెయిన్ కోట్స్ వేసుకుని రెడీగా ఉన్నారు. కానీ వర్షం పడదులే అనుకున్న వారు మాత్రం వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇరువైపుల నుంచి కూడా వర్షం కొట్టడంతో ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ దగ్గర వేచి ఉండాలంటేనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షం కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. చూసుకోవచ్చు, గాలి మాత్రం వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. చిన్నపాటి వర్షమైనా కూడా ఈదురుగాలి దాటికి ప్రతి వాహనదారుడు కానీ ఇబ్బంది పడాల్సిన వ్యక్తం వస్తూ ఉంది. చూసుకోవచ్చు, చూసుకోవచ్చు మామూలు వర్షమే కాస్త భారీ వర్షంగా మారింది జూబ్లీ చెక్ పోస్ట్లో. హైదరాబాద్ కూడా ప్రతి చోట ప్రస్తుతానికి ఇదే సిచ్యువేషన్ కనపడతా ఉంది. వర్షంలో తడుస్తూ కూడా కొంతమంది చీర్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన ఆర్టీవీకి. ఎందుకంటే ఇంత ఎండలో కూడా ఒక చక్కటి చిరుజల్లులా కురుస్తూ వర్షాలు ఒక 15 రోజుల ముందుకే మనకు ఈ వాతావరణం మారిపోయి 15 రోజుల ముందుకే మనకు వర్షాలు స్టార్ట్ అయిపోయి వర్షాకాలం అయితే చాలా మటుకు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వారు అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షం కారణంగా వాతావరణం కాస్త క్లైమేట్ కూల్ అయ్యి వర్షం కురుస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ చూసుకుంటే ఒక విధంగా ఇప్పుడే మొదలైపోయింది ట్రాఫిక్ అయితే. వర్షం పడుతుంది అన్న 10 నిమిషాల్లోనే ట్రాఫిక్ వస్తుంది.
రైట్ రైట్ ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నం చేయండి పవన్. నేను ఒక్కసారి వర్షంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను, చెప్పులు అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నేను జస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను వర్షం ఏ స్థాయిలో ఉందనేది. నేను జస్ట్ టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ మీదకి వచ్చినప్పటికీ మీరు చూస్తే వర్షం ఇదిగోండి, ఇక్కడ మీరు ఫోకస్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా నా పాదం మునిగిపోతుంది. టెర్రస్ మీద సాధారణంగా చూస్తుంటే ఇదిగో గాలి కూడా స్టార్ట్ అయింది. దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ఇటు నా ఈ ప్రాంతం అంతా కూడా, ఇదంతా కొండాపూర్ సైడ్ ప్రాంతం అంతా, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గ్ ఈ ప్రాంతం ఇక్కడి నుంచి నేను చూస్తే కనుక దాదాపుగా నాకు ఎక్కడ అంతగా కనిపించట్లేదు. పూర్తిగా నల్లటి మేఘాలు కమ్మేశాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు, నేను జస్ట్ నార్మల్గా నించున్నప్పటికీ ఇదిగో నా పాదం మునిగిపోయింది. నా పాదం మునిగిపోయిందంటే ఏ లెవెల్లో వర్షం పడుతుందో మీరు చూడొచ్చు. అప్పటికి అవుట్లెట్ నుంచి వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో ఆ స్థాయిలో వర్షం కురుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది మరికొన్ని గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు అంటే ఆ డైరెక్షన్ చూసుకుంటే కనుక ఏ డైరెక్షన్ ఇలా ఉంది. దాదాపుగా 12-13 కిలోమీటర్ల డైరెక్షన్గా ఒకసారి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు చూసుకుంటే ఇంకాస్త చూసుకుంటే కనుక ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా చేరలింగంపల్లి కావచ్చు, అటువైపు నుంచి టువర్డ్స్ మనకి డౌన్ ద హైదరాబాద్ అంటే ఇటువైపు కూడా ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు మనకి ఈస్ట్ సైడ్ కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. అంటే ఆ డైరెక్షన్ ఇలా మూవ్ ఆన్ అవుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం, ఒక పావు గంట క్రితం స్టార్ట్ అయింది అనుకునే చెప్పుకోవాలి. నల్లటి మేఘాలు కమ్మేస్తాయి. ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి చూసాం కాస్త ఎండ కనిపించింది, ఆ తర్వాత చూసాం కాస్త మబ్బు లాంటి వాతావరణం, కానీ ఎక్కడ వర్షం అనేది మనకి కనిపించలేదు. కానీ ప్రెసెంట్ చూసుకుంటే కనుక వర్షం కంటిన్యూ అవుతోంది. నేను కొన్ని కమెంట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది అనేది నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది. కేపీహెచ్బిలో వర్షం పెద్దగా స్టార్ట్ అయిందంటూ కూడా. ఇన్ఫాక్ట్ ఎస్, కేపీహెచ్బితో పాటు ఇటువైపు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షమే పడుతోంది. ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో అటుగా వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళు కాస్త సేఫ్గా ఇంటికి వెళ్ళే అవకాశం, దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ప్రస్తుతం బయటకైతే వచ్చాను, ఎటువంటి క్లైమేట్ ఉంది అనేది రిపోర్ట్ చేసేందుకు స్టూడియో నుంచి. రాగానే బయటికి పూర్తిగా అయితే మాత్రం క్లైమేట్ మారిపోయింది. ఎందుకంటే ఎస్, ఆల్రెడీ గాదిరాజు సూరిబాబు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కేపీహెచ్బిలో వర్షం పెద్దగా స్టార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. ఎస్, హైదరాబాద్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్నగా తెరిపిస్తుందా అంటే కనుక అంతగా లేదని చెప్పుకోవాలి, బట్ చిన్నగా. బట్ రైట్, ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, మీ దగ్గర భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, చిన్నగా మొదలైన వర్షం అయితే కొంచెం భారీ వర్షంగానే మొదలైంది. చూసుకోవచ్చు, నీళ్లు కూడా లోటెత్తు అంటే దాదాపు ఒక అడుగు మేరుగా నీళ్ళు ఇక్కడ నిలవడం జరిగింది. నేను నిలబడ్డప్పుడు కనీసం ఇక్కడ వాటర్ లాని లేవు, వర్షం లైట్గానే మొదలైంది. కానీ ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ కూడా దాదాపు ఒక ఫీట్ లోతుగా నీళ్ళు. గాలి కూడా స్టార్ట్ అయింది, ఇదిగోండి గాలి కూడా స్టార్ట్ అయింది. నేను పట్టుకున్నాను, బట్ గాలికి గాలి కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం వర్షం తగ్గింది, గాలి కూడా స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం